హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో హెల్తీగా, టేస్టీగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే బియ్యము, ఇడ్లీ రవ్వతో చేసుకునే ఉప్మా, ఇడ్లీ కాకుండా, దోస కాకుండా కొత్తగా ఇలా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. రోజు తినే బ్రేక్‌ఫాస్ట్ మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో చేసుకోవచ్చండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. 1, 2 అయితే అస్సలాగరు. అంత బావుంటాయి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా, టేస్టీగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. వీడియోని మీరెక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. 1 కప్పు పెసర్లు తీసుకున్నానండి. అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలి. 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు నేనిక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. మీరు బ్రౌన్ రైస్ ప్లేస్‌లో రెగ్యులర్‌గా యూజ్ చేసే రేషన్ రైస్ లేదంటే సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను. సమానంగా 3 ఒక్కొక్క కప్పులు తీసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. మళ్ళీ కొలతలు రిపీట్ చేస్తున్నాను చూడండి. 1 కప్పు పెసర్లు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు బ్రౌన్ రైస్, 1 టీ స్పూన్ దాకా మెంతులు అన్నిటిని ఒక గిన్నెలో తీసుకొని ఒక 3, 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనము 3 గంటలు నానబెట్టుకోవాలండి. నేనైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి నైట్ నానబెట్టుకున్నాను. అదే మీరు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు. మార్నింగ్ నానబెట్టి నైట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చండి. మూత పెట్టేసి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నానండి. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ముందుగా నానబెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండీ! ఆ పల్లీలు ఇంకా పెసర్లను మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ వాటర్ ఎక్కువ వేసుకుంటే బ్యాటర్ అనేది పల్చగా ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ పిండికి మనం ఫర్మెంట్ చేసుకునే అవసరం లేదండి. పులియబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి స్పూన్తో. ఏ చట్నీలో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ రెసిపీ. చూడండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను చూడండి. వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా తుడుచుకున్న తర్వాత దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. అప్పుడే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 2 గరిటెల పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీరు దీంతో కావాలంటే సెట్ దోశలైనా వేసుకోవచ్చండి. చాలా చక్కగా వస్తాయండి. రెగ్యులర్గా తినే మనం బియ్యంతో చేసుకునే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అప్పుడప్పుడు ఇలా హెల్తీ దోశలు చేసుకోవడం చాలా మంచిదండి. ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా అన్ని వైపుల్లో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. పైన తడి ఆరిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. వేడి వేడిగా తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. రెగ్యులర్గా తినే దోశల కంటే కూడా ఈ దోశలు అయితే ఒక 2 ఎక్కువనే తింటారండి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకోవాలి. నేను ప్రతిసారి దోశ వేసేటప్పుడు మనం పెనాన్ని వాటర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి. అప్పుడే మనకు చక్కగా వస్తాయి. ఇలా 1 బై 1 దోశలు వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేయండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది.
ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారండి. అంత టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి మంచి టిఫిన్ అండి. ఇక్కడ నేను పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో ఇలా ఉల్లిపాయలు పెట్టుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.